నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఉత్తేజపరచడం వేరు, రెచ్చగొట్టడం వేరు. ఉత్తేజపరచడం అంటే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో పర్యటించారు. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో అయితే ఆయన పాల్గొని ఆయన మాట్లాడిన విధానం విద్యార్థులను ఉపయోగించి యువత అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను శక్తిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి అంటూ ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఒక సభలో కానీ ఒక సమావేశంలో కానీ ఇలాంటి యువత ఉన్నటువంటి ఎక్కువ సభలు సమావేశాల్లో ఖచ్చితంగా రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. ఇన్ కేసు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోయినా సరే రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఎవరిని ఎవరు ఏమంటున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడ ఉన్నది విద్యార్థులు, అక్కడ ఉన్నది యువత, అక్కడ ఉన్నది జెన్ జీ కాబట్టి వాళ్లకు తగ్గట్టుగా ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. ఏ విధంగా అంటే, మీలో ఉన్న శక్తి మీకు తెలియదు, ఆ శక్తిని బయటకు తీసుకురండి అంటూ ఒక 3 అంశాలను అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉత్తేజపరచడం వేరు, అలాగే రెచ్చగొట్టడం వేరు. అసలు రెచ్చగొట్టడం గురించి మనం మాట్లాడుకుంటే, రెచ్చగొట్టడం అంటే ఏంటి అంటే, నెక్స్ట్ ఎన్నికల్లో మేమే వస్తాం, ఒక్కొక్కళ్ళకి తాట తీస్తాం, అందరూ సిద్ధంగా ఉండండి. అసలు ఏం జరుగుతుందో తెలుసా? సప్త సముద్రాల వెనక మీరు దాగి ఉన్నా సరే వాళ్ళని ఈడ్చుకొచ్చి మరి ఇక్కడ శిక్షిస్తాం, వెయిట్ అండ్ సీ అని చెప్తూ ఉంటారు కదా చాలా సభలు సమావేశాల్లో చాలా మందిని ఉద్దేశిస్తూ. అటువంటి దాన్ని రెచ్చగొట్టి మాట్లాడటం అంటారు. అంటే ఏంటి? ఒక వ్యక్తికి మనస్సులో లేని విషయాన్ని బయటకు తీసుకురావటాన్ని, అలాగే క్రూరాత్మక అంశాలను పైకి తీసుకురావటాన్ని, ఆలోచన విధానాన్ని కల్పించటాన్ని రెచ్చగొట్టడం అంటారు. మరి ఉత్తేజపరచడం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎలా అంటే, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు, నీలో ఉన్న సృజనాత్మకత నీకు తెలియదు, దాన్ని బయటకు తీసుకురా, దాన్ని సమాజానికి ఉపయోగించు, దాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించు, నీ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించు, నీ కుటుంబ అభివృద్ధికి ఉపయోగించు అంటూ తనకు తెలియని శక్తిని, 10 మందికి ఉపయోగపడే శక్తిని బయటకు తీసుకొచ్చి మాట్లాడటాన్ని, ఎంకరేజ్ చేయటాన్ని ఉత్తేజపరచడం అంటారు. చూసారా? ఉత్తేజపరిచే ప్రసంగానికి, రెచ్చగొట్టే ప్రసంగానికి ఎంత తేడా ఉంది అనేది ఖచ్చితంగా మనకు తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే, నిన్న జరిగిన సమావేశంలో ప్రత్యర్థులు మాట్లాడిన మాటలకి, అలాగే నిన్న సాయంత్రం ఈ విశాఖలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఎంత తేడా ఉంది అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నాకు బూస్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాయింట్లు నేను రకరకాలుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మెయిన్గా టాపిక్ ఏమిటి అంటే, నిన్న 3 రకాల విషయాలను అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అది కూడా అక్కడ యువత ఉన్నారు కాబట్టి. అది ఏమిటి అంటే, ఫస్ట్ వ్యక్తిగత అభివృద్ధి. వ్యక్తిగతంగా ముందు మనం అభివృద్ధి చెందాలి. అది చాలా బలమైనది. అదే మనకు ఇంపార్టెంట్. అరుపులు కేకలు కాదు, ఆ సౌండ్స్ అవి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, మనలో ఉన్న శక్తిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఆ శక్తిని సమాజ సేవకు ఎలా ఉపయోగించాలి, మన కుటుంబ సభ్యులకు ఎలా ఉపయోగించాలి, మనం వ్యక్తిగతంగా ఎంత ఆదర్శంగా ఇతరులకు ఉండాలి అనే శక్తిని బయటకు తీసుకురావాలి అంటూ యువతను ఉద్దేశించి వ్యక్తిగత అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అనేది చెప్పారు. ఇక నెక్స్ట్ వన్, సమాజ దేశాభివృద్ధి. ఇక సమాజ దేశాభివృద్ధికి సమాజం మనకు ఎంతో కొంత విలువలు నేర్పుతుంది. మరి అటువంటి విలువలు నేర్పిన సమాజానికి కూడా మనం ఎంతో కొంత అందించాలి కదా. అయితే మనం ఏం అందిస్తున్నాం అనేది గనక మనం లక్ష్యంగా పెట్టుకుంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు వ్యక్తిగతంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా సమాజం వైపు, దేశాభివృద్ధి వైపు మన దృష్టి అయితే ఖచ్చితంగా మరలుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఇలాంటి యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. మీరు కూడా ఫీజులు కట్టే జాయిన్ అవుతారు. కానీ దేశ భావి భారత పౌరులను తయారు చేయటానికి ఈ విద్యాలయాలు, ఈ విశ్వవిద్యాలయాలు విశేష కృషి చేస్తాయి. కాబట్టి వాటి కృషిని మీరు అందిపుచ్చుకొని మీరు భావి భారత పౌరులుగా ఎదగాలి, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఒక ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. ఇక 3వది క్రిటికల్ థింకింగ్.
ఒక ఆలోచన వచ్చింది అంటే వెంటనే దాన్ని గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా సరే, ఏ ఆలోచన చెప్పినా సరే, ఏ ఐడియాలజీ చెప్పినా సరే ముందు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఈవెన్ నేను చెప్పినా సరే మీరు దాన్ని నమ్మొద్దు. నేను ఖచ్చితంగా పని చేయలేదనుకోండి, నన్ను దింపేయండి, నా చొక్కా పట్టుకొని అడగండి, నన్ను దింపేయండి, నన్ను నమ్మొద్దు, రెండోసారి నాకు అవకాశం ఇవ్వద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఇంతవరకు ఎవరైనా సరే నా మాటలు నమ్మండి, నాకు నెక్స్ట్ అవకాశం ఇవ్వండి అనే వాళ్ళని చూసాం కానీ నన్ను నమ్మొద్దు, నా ఆలోచనలు నమ్మొద్దు, కేవలం నా పనితీరును చూసి మాత్రం నన్ను నమ్మండి అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈయన అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ఆయన చెప్పింది ఏంటంటే, మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురండి, మీరు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మీలో ఉన్న శక్తిని ప్రపంచానికి ఉపయోగపడాలా చెయ్యండి అంటూ యువతకైతే పిలుపునివ్వటం జరిగింది. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.